హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2లో ఇక సండే పర్ఫార్మెన్సెస్ మాత్రం నలుగురు జోడీల మధ్య పోటాపోటీగా జరగబోతున్నాయి. బట్ సాటర్డే టీంలో అమర్ అండ్ నైనిక వాళ్ళది చాలా మంచిగా ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఎందుకో కానీ మానస్ వాళ్ళని కొద్దిగా టార్గెట్ చేస్తున్నారేమో, సో మానస్ వాళ్ళు ఏది చేసినా తప్పు పడుతున్నారేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక విశ్వ అలాగే నేహ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లోకి అయితే వచ్చేసారు. సో ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళలో భయం ఏర్పడి కొద్దిగా లాస్ట్ వీక్ నుంచి వీళ్ళ గ్రాఫ్ అయితే కొద్దిగా పికప్ అవుతూ వస్తుంది. బట్ ధనరాజ్ వాళ్ళదైతే మళ్ళీ డ్రాప్ అవుతూ వచ్చేస్తుంది. ఏది చేసినా కానీ ఏదో ఒక మిస్టేక్స్ అయితే కనపడుతూనే ఉన్నాయి. ఇక మన ప్రియాంక అలాగే మణికంఠ వీళ్ళ గ్రాఫ్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఇంకా అందుకేనేమో ఈసారి వీళ్ళ మధ్య గొడవలు కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి. ఇక మణికంఠ అలాగే ప్రియాంకకు వచ్చేసి గోల్డెన్ రోజ్ కూడా ఇచ్చేసి సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పబోతున్నారు. ఇక మన విశ్వ నేహ వీళ్ళ డ్యాన్స్కి కూడా ఫిదా అయిపోయారు సదా గారు. ఇక మన మానస్ అలాగే సృష్టి వీళ్ళది పులి డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెప్పారు. మరి ఇవి జడ్జెస్ ఇచ్చిన కమెంట్స్కి, సో వీళ్ళు ఇచ్చిన మార్క్స్కి అస్సలు సంబంధం లేకుండా వీళ్ళు ఏది చేసినా తక్కువ మార్క్స్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక ధనరాజ్ వాళ్ళు ఏ డ్యాన్స్ చేసినా కానీ వీళ్ళ దాంట్లో ఎందుకో తప్పులు వస్తూనే ఉన్నాయి. సో చాలా అంటే సరిగా చేయట్లేదనే కమెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఇక చూడాలి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారా, ఎవరు నిజంగానే మంచిగా మూవ్ ఫార్వర్డ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది. బట్ ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోబోతున్నారా, అసలు ఎందుకు జడ్జెస్ ఇలా చేస్తున్నారు? సో ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించేశారు ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చేశారనే అర్థం. ఇక ధనరాజ్ వాళ్ళు నిజంగానే బతికిపోయారనే చెప్పాలి. ఎందుకంటే లేదంటే డేమాన్ వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సింది. బట్ ఈసారి కూడా ఎలిమినేషన్ నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయినా పక్కన వాళ్ళ మీద నిందలైతే వేస్తుంది భాను. ఇక దాంతో సదా గారైతే భాను నువ్వు అలా మాట్లాడొద్దని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.